హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అందరికి వందనాలు. ఈ దిన ధ్యానం కోసం నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 10 వచనాల వరకు ఉన్న మాటలు చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్వీలకును, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కనికరం కలిగిన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి, మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము నాయన. ఇంతవరకు మీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన ఆయుర్వేదిక బలాల కొరకు ఈ దినాన ప్రత్యేకించి ఈ పరిశుద్ధ దినాన్ని ఏర్పాటు చేసి మీ సన్నిధానంలో మీతో సహవాసం చేయనట్లుగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్కుల కొరకు మేము ఎదురు చూస్తున్నాము స్వామి. మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి. నిలబడి నన్ను మరుగుపరచండి. మిమ్మల్ని మహింపరిచే జీవితాలు మా అందరికీ కలుగునట్లుగా మీరే మీ వాక్య భాగముల నుంచి మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, తృప్తిపరచమని, దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికి వందనాలు. దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యాలు. ఏంటండి? అందరూ చెప్పాలా? దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యాలు. ఏదైతే అసాధ్యమనే పరిస్థితి ఉందో దాన్ని సాధ్యం చేయటమే మన యేసయ్యలో ఉన్న స్పెషాలిటీ. ఏదైతే అవ్వదు అంటారో దాన్ని అయ్యేటట్లు చేయడమే యేసయ్యలో ఉన్న స్పెషాలిటీ, యేసయ్యలో ఉన్న ప్రత్యేకత. యేసయ్య చాలా ప్రత్యేకమైన వాడు. ఆయన కార్యాలు కూడా చాలా చాలా ప్రత్యేకమైనవి. ఆయన చేసే పనులు, ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అవి గోచరం కావు. దేవుని కార్యాలు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే బుర్ర పాడైపోద్ది. అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవడూ తెలుసుకోనలేని మహత్తైన కార్యాలు చేయడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన అన్నిటికీ స్పెషలిస్ట్ అండి. మన యేసయ్య వల్ల ఇది అవుతుంది, ఇది అవ్వదు అని చెప్పి అనటానికి వీలు లేదు. అంత గొప్ప గొప్ప కార్యాలు జరిగించేవాడు మన ప్రభు అయిన యేసయ్య ఒక్కడే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనను ప్రేమించిన ప్రజల కోసం ఎన్నెన్ని గొప్ప కార్యాలైనా చేయడానికి ఇష్టంగా ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ యేసయ్య వలన మనం గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలి అంటే ఏం చేయాలో, గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన మన ఎడల కలిగిన ప్రణాళిక ఏమిటో ఈ రోజున మనం కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఈరోజు వాక్య ధ్యానం కోసం మనం చదువుకున్న నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో ఉన్న మాటలు మనం ఈ రోజున కూలంకుషంగా కొన్ని విషయాలు, చారిత్రాత్మకంగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ప్రసంగ అంశం, మన యేసయ్య
ఆశ్చర్యకార్యాలు చేయవాడు. మన ప్రసంగాంశం, మన యేసయ్య ఆశ్చర్యకార్యాలు చేయవాడు. మన యేసయ్య ఆశ్చర్యకార్యాలు చేయవాడు. మన యేసయ్య అద్భుతాలు చేయవాడు. మన యేసయ్య మహత్కార్యాలు చేయవాడు. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కార్యాలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ సృష్టిని ఆయన చేసిన విధానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శూన్యములో నుంచి సృష్టిని పిలిచాడు. అంటే లేని దాని నుండి పిలిచి ఉన్నట్టుగా చేశాడు. ఏం చేశాడండి? ఇప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు, ఆయన ఈ సృష్టిని చేసేటప్పుడు ఈ సృష్టిలో వెలుతురు లేదు. ఏమి లేదు? చెప్పాలా? వెలుతురు లేదు. యేసయ్య వెలుగు కలుగును గాక అని వెలుగును పిలిచారు. దేన్ని పిలిచారు? ఎప్పుడైతే యేసయ్య వెలుగును పిలిచారో వెలుగు వచ్చింది. ఆ తర్వాత ఆకాశం కలుగును గాక అన్నాడు, ఆకాశం కలిగింది. భూమి కలుగును గాక అన్నాడు, భూమి కలిగింది. సూర్య చంద్ర నక్షత్రాదులు కలుగును గాక అన్నారు, సూర్య చంద్ర నక్షత్రాదులు కలిగాయి. ఆ విధంగా అన్నీ కూడా ఆయన పిలుస్తూ ఉంటే వచ్చాయి, ఆయన పిలుస్తూ ఉంటే కలిగాయి. అన్నీ కూడా అన్నీ దేవుడు మంచిది 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 అని చూశాడు, మంచిదిగా చేశాడు. రైట్. ఈ రోజున చదువుకున్న వాక్య భాగం నుంచి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మోషేని దేవుడు ఆయన పని కోసం పిలుస్తున్న విధానం మనకు కనబడుతూ ఉంది. ఎవరిని అన్నది చెప్పాలా? మోషేని దేవుడు ఆయన పని కోసం పిలుస్తున్న విధానం మనకు కనబడుతుంది. ఇప్పుడు మోషే జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే, మోషేని జ్ఞాపకం చేసుకోవటానికి ముందు మోషేని దేవుడు ఏ పని మీద పిలుస్తున్నాడు అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పని మీద మోషేని దేవుడు పిలుస్తున్నాడంటే, మోషేని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించే వారినిగా చేయటం కోసం, ఇశ్రాయేలు ప్రజలను విడిపించే వారినిగా గుర్తించి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుంచి, బానిస సంఖ్యల నుంచి విడిపించుకొని దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి మోషేని దేవుడు పిలుస్తున్నాడు. మోషే జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే భయంకరమైన పరిస్థితుల్లో పుట్టాడు. అంటే మగబిడ్డ పుడితే చంపేస్తాము, మగబిడ్డ పుడితే మగబిడ్డని చంపేయండి అనే భయంకరమైన దినాల్లో మోషే పుట్టాడు. మోషే పుడితే వాళ్ళమ్మ మోషేని దేవుని మహాకృపను బట్టి విశ్వాసంతో రాజుగారింట్లో రాజుగారు కొడుకుగా పెంచింది. స్తోత్రం చెప్తారా? ఎలా పెంచింది? మోషేని వాళ్ళమ్మ రాజుగారింట్లో రాజుగారు కొడుకుగా పెంచింది. రైట్. ఇప్పుడు మోషే రాజుగారి ఇంట్లో రాజుగారు కొడుకుగా ఉన్నాడు. వాస్తవానికి మనం ఒక విషయాన్ని గమనిస్తే, మోషే పుట్టిందే ఒక కారణం కోసం, మోషే పుట్టింది ఒక పని కోసం. మోషే పుట్టింది ఏ పని కోసం అంటే, ఐగుప్తు దేశంలో బానిస సంఖ్యలలో మగ్గిపోతున్న జనాంగాన్ని విడిపించి దేవుడు వాగ్దానం చేసిన పారుతేనెలు ప్రవహించే దేశానికి నడిపించడం కోసం దేవుడు మోషేని పుట్టించాడు. అయితే ఆ మోషే పుట్టింది ఒక బానిసగానే పుట్టాడు, కానీ మోషే పెరిగింది మాత్రం చెప్పాలా? ఒక రాజుగా, ఒక రాకుమారుడుగా పెరిగాడండి. అయితే ఇప్పుడు ప్రజలని రాకుమారుడు స్థానంలో నుండి విడిపించడం ఈజీ. ఏ స్థానంలో నుండి విడిపించడం? రాజకుమారుడు స్థానంలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడం చాలా ఈజీ. కానీ దేవుడు మోషేని రాజుగా ఉంచి ఇశ్రాయేలు జనాంగానికి విమోచకుడిగా మార్చలేదు. ఒక బానిసగా లెక్కించబడి వెలివేయబడిన వాడిగా చేసి, వెలివేయబడి భయంతో, ప్రాణభయంతో పారిపోయేటట్లు చేసి, ప్రాణభయంతో పారిపోయిన వ్యక్తిని, అంటే గమనించండి, అప్పటికి మోషే ఫరో అంటే భయంతో ఉన్నాడు. దేంతో ఉన్నాడు? ఫరో అంటే భయంతో ఉన్నాడు. ఐగుప్తు అంటే భయంతో ఉన్నాడు. ఆ ఐగుప్తు దేశానికి వెళితే నేను మరణిస్తాను అనే ప్రాణభయం ఆయనకుంది. అయినా అలాంటి ప్రాణభయంతో, అంటే ఒక బానిస కంటే భయంకరమైన బానిసగా. ఏ బానిసగా అంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులకి బానిసలుగా ఉండి ఆ దేశంలో జీవించే హక్కు ఉంది.
ఏంటండి? ఆ దేశంలో ఉండే హక్కు వాళ్ళకుంది. కానీ మోషేకి ఆ దేశంలో ఉండటానికి కూడా అర్హత లేదు. అలాగున అర్హతలన్నీ కోల్పోయి ఆ దేశంలోనికి అడుగుపెట్టి అర్హత లేకుండా ఉన్న మోషేని దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ఎన్నుకున్నాడు. చూడండి దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో. మోషే రాజుగారి ఇంట్లో రాకుమారుడుగా ఉన్నప్పుడు మోషే నువ్వు నా జనాంగాన్ని విడిపించమని మోషేతో మాట్లాడలేదు. మాట్లాడా? చెప్పండి. కానీ అప్పుడు పని ఈజీ అయిపోయేది. అలా ఎవరైనా చేస్తారు. ఎవరైనా చేస్తే అది దేవుని కార్యం ఎలా అవుతుంది? ఎవరైనా చేస్తే అది దైవ కార్యం ఎలా అవుద్ది? అందరూ ప్రాణం పెడతారండి. అందరు ప్రాణం పోతండి. ప్రాణం పోవటం అంత పెద్ద విశేషమేమీ కాదు. పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వటమే విశేషం. ఏంటమ్మా? పోయిన ప్రాణాన్ని ఇవ్వటమే విశేషం. అందరూ చనిపోతారండి, కానీ చనిపోవటం అది లెక్కలోది కాదు. కానీ చనిపోయి తిరిగి లేవడం అది ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. కాబట్టి మనం మన జీవితంలో చనిపోయి తిరిగి లేచిన యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? చెప్పాలా? ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడు. ఈరోజు మన ప్రసంగం విషయం ఏంటండి? మన యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఇప్పుడు మోషే జీవితంలో ఎంతగా అంటే ఆయన ఆశ్చర్య కార్యములు సృష్టి ఆది నుంచి ప్రారంభమవుతూనే ఉన్నాయి. చాలా జాగ్రత్తగానండి. ఆదాము అనే వ్యక్తి దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపి అయ్యాడు. ఆదాము అనే వ్యక్తిని పాపములోనికి సాతానుడు నడిపించాడు. ఆదాము అనే వ్యక్తి దేవుని మాటని పెడచెవిని పెట్టి దెయ్యం మాటని చెవికెక్కించుకునేటట్లు చేసి అవ్వను మోసం చేసి అవ్వ ఆదాముల ద్వారా పాపాన్ని, ఆ పాపం ద్వారా మరణాన్ని ఈ లోకంలోనికి సాతానుడు తీసుకొచ్చి పెట్టాడు. అవ్వ ఆదాములు మరణాన్ని తెచ్చుకుంటే ఇప్పుడు ఆ మరణాన్ని జీవంగా మార్చటానికి దేవుడు ఆ కార్యం చేయగలడు. ఎవరో చెప్పాలా? దేవుడే ఆ క్షణంలోనే ఆ కార్యాన్ని చేయగలడు. కానీ అది ఈజీ. ఈ పాపం పోవునుగాక. ఎస్, మాట చెప్పడం చాలా ఈజీ. ఏం చెప్పడం? మాట చెప్పడం చాలా ఈజీ. కానీ ఆయన మాట చెప్పి ఈజీగా చేయలేదండి. ఆయనే మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడైన మానవుడిని పడగొట్టి విర్రవీగుతున్నాడు కదా సాతానుడు. ఇప్పుడు విర్రవీగుతున్న ఆ సాతానుని గమనించండి, మట్టి కరిపించడానికి దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆ మానవుడైన దేవుడు శాపగ్రాహిగా ఉండి ఒక శాపంతో నిండిన వ్యక్తిగా సాతాను మీద యుద్ధం చేసి గెలిచాడు. ఇది పాయింట్ అర్థమైందా? మంచోడిగా దేవుడు వచ్చి సాతానుడు యుద్ధం చేయలే. యేసయ్య మానవుడిగా వచ్చాడు, దేవుడిగా రాలా. ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. యేసయ్య మానవుడిగా వచ్చి మానవుల పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మానవుల పాపాలన్నీ, ఆ బలహీనతలన్నీ ఆయన మీద వేసుకొని అప్పుడు సాతానుతో అంటే శాపంతో పాపంతో నిండిన వ్యక్తిగా దేవుడు పాపం మీద, శాపం మీద, సాతాను మీద పోరాటం చేసి పాపాన్ని, శాపాన్ని, సాతానుని ఓడించి అన్నిటిపైన అధికారం కలిగిన వాడయ్యాడు. దట్స్ నాట్ ఈజీ. ఒక పాపి పాపమును తీసివేయటం అది అసాధ్యం. కానీ పాపి అయిన వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి పాపాన్ని తన భుజాల మీద వేసుకొని పాపంతో నిండిన వ్యక్తిగా పాపంతో పోరాడి దాన్ని యేసయ్య జయించాడు. అది మన యేసయ్యలో ఉన్న స్పెషాలిటీ. ఆ తర్వాత ఇప్పుడు ఐగుప్తు దేశంలోనికి ప్రజలు వచ్చారు కదా. ఏ దేశంలోనికి? ఐగుప్తు దేశంలోనికి ప్రజలు ఎందుకు వచ్చారు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగం రావడానికి కారణం ఏమిటి? ఐగుప్తు దేశంలోనికి వచ్చి ఇశ్రాయేలు జనాంగం అంత బాధలు పడడానికి కారణం ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ ఐగుప్తు దేశంలోనికి వాళ్ళు యాదృచ్ఛికంగా వెళ్ళాల. ముందు యోసేపు వెళ్ళాడు. యోసేపు తర్వాత యాకోబుతో పాటు 72 మంది వెళ్ళారు. ఎంతమంది? అందరు చెప్పాలా? 72 మంది వెళ్ళారు. ఈ 72 మంది వేల సంఖ్య అయ్యారు.
వేలల్లో అయ్యారు. అంటే వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు 6 లక్షల కాల్బలం అన్నాడు. ఎంత? 6 లక్షల కాల్బలం అంటే 20 సంవత్సరాలు పైబడినాళ్ళు. ఎన్ని సంవత్సరాలు పైబడినాళ్ళు? వాళ్ళు కూడా పురుషులే. 20 సంవత్సరాలు పైబడిన పురుషులే. ఈ 6 లక్షల కాల్బలమైన జనాంగం ఉన్నారంటే మొత్తం ఎంతమంది వెళ్ళారు? అందరు చెప్పాలా? 72 మంది వెళ్ళారు. అయితే ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? 6 లక్షల కాల్బలం అంటే దాదాపుగా కొంతమంది చెప్తారు 20 లక్షల మంది అని చెప్తారు, ఇంకొంతమంది చెప్తారు ఇంకెక్కువగానే ఉండుంటారు. ఎంతమంది ఉన్నారు అనేది ముఖ్యం కాదు, కానీ అంతమంది వెళ్ళారు. వాస్తవానికి వాళ్ళు అంతమంది ఆ దేశంలోనికి వెళతానికి గమనించండి, వాళ్ళు ఏదో యోసేపు బానిసత్వాన్ని బట్టి వెళ్తాం కాదండి. అబ్రహాము అవిధేయత వలన ఆ దేశానికి వెళ్ళారు. దేని వలన? అందరు చెప్పాలా? అబ్రహాము అవిధేయత వలన ఆ దేశానికి వెళ్ళారు. అదేంటండి? అబ్రహాము అవిధేయత వలన ఐగుప్తు దేశానికి వెళతాం ఏమిటండి అంటే, ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక్కసారి రండి. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. అబ్రహాముని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు నేను నీకు సంతానాన్ని ఇస్తానని ఒక ఆశీర్వాదాన్ని కూడా ఆయనకి ఇచ్చాడు. అయితే అబ్రహాము వచ్చాడు, కానీ అప్పటికి ఆయనకి సంతానం కలగలేదు. సంతానం కలగని ఆ పరిస్థితుల్లో ఉండగా దేవుడు ఒకసారి అబ్రహాముని పిలిచి, అబ్బాయి, నీ గర్భవాసిని నేను నీకు ఇస్తాను, నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను, అతని వలన నీకు సంతానాన్ని విస్తరింప చేస్తాను, నీతో నేను నా నిబంధనని చేసి నిబంధనను స్థిరపరుస్తాను అని దేవుడు కొన్ని పశువులను కొన్ని పక్షులను తీసుకొని 3 ఏళ్లలోపు పశువుల్ని, ఎన్నేళ్ళు చెప్పాలా? 3 ఏళ్లలోపు పశువుల్ని తీసుకొని ఆ పశువుల్ని ఒకదానికొకటి ఎదురుగా వధించి నిబంధన చేసుకుందాం అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే ఈ అబ్రహాము ఆ పశువుల్ని పక్షుల్ని 3 ఏళ్లలోపు ఉన్న వాటిని అన్నిటిని కూడా తీసుకొచ్చాడు. 8వ వచనం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనం నుంచి, అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏళ్ల పేయను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వచ్చి వాటిని నడుమనకు ఖండించి దేని ఖండమునకు ఎదురుగా దాని ఖండాన్ని పెట్టాడు, కానీ పక్షులను వధించలేదు. వేటిని? అందరు చెప్పాలా? పక్షులను అతడు వధించలేదు, పక్షులను అతడు ఖండించలేదు. అంటే దేవుడు చెప్పినట్లుగా పశువులనైతే వధించాడు, కానీ పక్షులను మాత్రం వధించాడు. ఈ కారణాన్ని బట్టి గమనించండి, అతడు వధించిన పెయ్యను బట్టి, మేకను బట్టి, పొట్టేలును బట్టి అతనికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు, కానీ అతడు వధించని పక్షులను బట్టి తమది కాని దేశంలో 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చూడండి? 19వ వచనంలో 12వ వచనం నుంచి, ప్రొద్దుకొంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులగుదురు అని చెప్పాడు. వారు ఎవరికి దాసులగుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. పదహారవ వచనంలో, అమోరీల అక్రమము ఇకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా దేవుని కార్యం ఒక్కసారి గమనించండి. ఈరోజు ప్రసంగం విషయం ఏంటమ్మా? మన యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఇక్కడ ఆశ్చర్య కార్యం ఏమిటండి అంటే, అబ్రహాము గమనించండి, అబ్రహాము చేసిన దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం వచ్చింది. అంటే ఖండించిన దాన్ని బట్టి ఆశీర్వాదం వచ్చింది, ఖండించిన దాన్ని బట్టి చెప్పండి శాపం వచ్చింది. ఈ శాపం అనుభవించిన ప్రజలు శాపంలోనే నశించిపోవటం ఇష్టం లేని దేవుడు ఆ శాపానికి ప్రతిగా 100 అంతల ఆశీర్వాదంతో వాళ్ళు బయటికి వచ్చేటట్లు చేశాడు. ఎంత?
వాళ్ళు అనుభవించిన బాధ అంతా తీసివేసి వాళ్ళు అనుభవించిన బాధను మర్చిపోయేంత సంతోషాన్ని వాళ్ళకి ఇచ్చే అంత ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్దామా? అంటే మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో దేవుడు మనం విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాలి, కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉండాలి. మనం కూడా ఏం చేస్తామో తెలుసా అండి? కొన్ని విడిచిపెడతాం, అందరూ చెప్పాలా, కొన్ని విడిచిపెట్టం. దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టమన్న వాటిని బట్టి మనకు ఆశీర్వాదం, విడిచిపెట్టకుండా మనం పట్టుకొని ఉన్న దాన్ని బట్టి మనకు బాధలు. హలో, ఎంతమందికి అర్థమైంది? దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని బట్టి మనం విడిచిపెడితే, విడిచిపెట్టిన దాన్ని బట్టి మనకు ఆశీర్వాదం, విడిచిపెట్టని దానిని బట్టి మనకి శాపం. విడిచిపెట్టిన దాన్ని బట్టి శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆనందం, విడిచిపెట్టని దానిని బట్టే కన్నీళ్లు కలిగిన పరిస్థితులు. సో ఈ కన్నీళ్లు కలిగిన పరిస్థితులు ఎందుకండి అంటే మనం పశ్చాత్తాపడటం కోసం మాత్రమే. మనం విడిచిపెట్టకుండా ఉన్న దాన్ని బట్టి బాధలు అనుభవిస్తున్నప్పుడు ఈ బాధల్లో కనుక మనం మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే కోల్పోయిన మనం ఎంత బాధ అయితే అనుభవించామో అంత బాధను మర్చిపోయేంతటి ఆనందాన్ని దేవుడు మనకిచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీ జనాంగం ఐగుప్తు దేశానికి వెళ్తానికి కారణం ఎవరో? అబ్రహాము చేసిన చిన్న తప్పిదం. అబ్రహాము ఆ పక్షులను ఖండించిన విధానం, ఆ విధానాన్ని బట్టి అబ్రహాము వలన అతను 4వ తరం వారు శపించబడ్డారు. ఆ 4వ తరం వారు దాదాపుగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు కొంతకాలం ఆడిందే ఆట, పాడిందే పాట, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు అంటే భక్తుడైన యోసేపుకి ఆ దేశంలో ఉన్న రెస్పెక్ట్ ఏంటండి చెప్పాలి. భక్తుడైన యోసేపుకి ఆ దేశంలో ఉన్న రెస్పెక్ట్, ఆ దేశంని ఆదుకున్న విధానం, ఆ దేశమును ఆదుకున్న విధానాన్ని బట్టి ఆ దేశంలో అంత విలువ వారికి వచ్చింది. ఇప్పుడు యోసేపును మర్చిపోయిన రాజు వచ్చాడు, ఫరో అనే వ్యక్తి వచ్చాడు. ఎవరో? చాలా జాగ్రత్తగా, ఇక్కడ వ్యక్తులు మారిన ఐగుప్తు దేశపు యొక్క రాజు పేరు మారలేదు అనే ఆలోచన ఎప్పుడన్నా ఎవరికన్నా ఉందా? యోసేపు వెళ్ళినప్పుడు యోసేపు పేరు, ఆ రాజు పేరేంటి? అందరూ చెప్పండి. ఫరో. యాకోబు వెళ్ళినప్పుడు రాజు పేరేంటి? అందరూ చెప్పాలా? ఫరో. మోషే పుట్టినప్పుడు రాజు పేరేంటి? చెప్పాలా? ఫరో. అలాగే మోషే పెద్దవాడైన తర్వాత మోషేని ఎల్లగొట్టిన రాజు పేరేంటి? వినపడలేదమ్మా? ఫరో. ఆ తర్వాత మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో మామ మంద మేపాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మామ మందను మేపి మరలా మామ మందను మేపుతున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు మరలా మోషే ఐగుప్తుకు వచ్చినప్పుడు ఉన్న రాజుగారి పేరేంటి అమ్మా? ఫరో. అంటే ఈ ఫరో 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 అంటే ఫరో అనేది వ్యక్తి పేరు కాదండి, అది ఇంటి పేరు. అదేంటి? ఇంటి పేరు. అంటే ఇది మీకు బాగా అర్థం కావాలంటే అమెరికా దేశాన్ని ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎలాగో అమెరికా దేశపు పార్లమెంట్ ఏమంటారంటే వైట్ హౌస్ అంటారు. ఏమంటారు చెప్పాలా? అలాగే ఆ ఐగుప్తు దేశం యొక్క రాజు యొక్క ఉండే రాజగృహం పేరు ఏంటండి అంటే ఫరో. ఏంటమ్మా? అందరు చెప్పాలా? అది వ్యక్తి పేరు కాదు, అది రాజరిక, దాన్ని ఏమందాం, రాజ సముదాయం పేరు, లేకపోతే రాజుగారు ఉండే ఇంటి పేరు, రాజుగారు పరిపాలన చేసే ఆ మహల్ పేరు ఏంటండి అంటే ఫరో. సో ఆ దేశంలోకి ఎవరు వచ్చినా ఆ ఇంట్లోనే ఉంటారు, ఆ ఇంట్లో నుంచే పరిపాలన చేస్తాడు. కాబట్టి అది వ్యక్తి పేరు కాదు, చెప్పండి, అది ఆ రాజుగారి యొక్క మహల్ పేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ ఐగుప్తు దేశంలోనికి వీళ్ళు వచ్చారు కదా, వచ్చిన తర్వాత వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారేమో కానీ వీళ్ళని దేవుడు మర్చిపోవాలా? ఏంటండి? వీళ్ళని దేవుడు మర్చిపోవాలి. అయితే వీళ్ళు బాధలు పడేటప్పుడు చాలా జాగ్రత్తగానండి, వీళ్ళు బాధలు పడేటప్పుడు దేవుడు వీళ్ళ ప్రార్థనని జ్ఞాపకం చేసుకొని దేవుడు మోషేని పుట్టించాడు. ఎవరిని పుట్టించాడు? మోషేని పుట్టించాడు. మోషేని పుట్టించే మోషే ఎవరింట్లో పెరిగాడు? రాజుగారి ఇంట్లో పెరిగాడు. కానీ రాజుగారి ఇంట్లో ఉన్న మోషే చేత ప్రజలను విడిపించడానికి దేవుడు ఇష్టపడ్డా. ఎవరి చేత విడిపించడానికి ఇష్టపడ్డాడు? ఒక బానిసగా ఉన్న వ్యక్తి చేత
బానిసలకు విముక్తిని, అంటే ఎవరైతే భయపెట్టి పంపించాడో ఆ భయపెట్టి పంపించిన వ్యక్తినే భయపెట్టే వ్యక్తిగా మార్చి దేవుడు తీసుకొచ్చాడు. అలాగ తీసుకొచ్చే ప్రయత్నంలో ఇశ్రాయేలులు కూడా కీలక పాత్ర పోషించారు. ఇశ్రాయేలులు పోషించిన కీలక పాత్ర ఏంటి తెలుసండి? దేవునికి మొర్ర పెడుతూనే ఉన్నారండి. ఏం చేస్తున్నారు? అందరూ చెప్పాలా? చాలా జాగ్రత్తగానండి. పాపం పోయి పరిశుద్ధత రావాలంటే, శాపం పోయి ఆశీర్వాదం రావాలంటే, కీడు తొలగిపోయి మేలు రావాలంటే, మనల్ని దేవుడు పట్టించుకోవాలంటే, దేవుడు తన కోపాన్ని మానుకోవాలంటే, దేవుడు మన వైపు తిరగాలంటే, దేవుడు మనల్ని పట్టించుకోవాలంటే మనం మోకరించి పశ్చాత్తాపడి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాల్సిందే. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వీళ్ళు చేసిన ప్రార్థన, వీళ్ళు పెట్టిన మొర్ర దేవుణ్ణి కదిలించింది. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎంత ప్రార్థన చేస్తామో మనం చేసే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుని హృదయాన్ని కదిలించుద్ది. పరలోకంలో ఉన్న దేవుని హృదయాన్ని కదిలించడం మాత్రమే కాదు, ఆ హృదయంలో మనకు స్థానాన్ని కల్పిస్తుంది. మనం చేసే ప్రార్థన దేవుని హృదయంలో స్థానాన్ని కల్పించడం మాత్రమే కాదు, దేవుడు మనకు మంచి చేయాలని దిగి వచ్చేటట్లు చేస్తుంది. పరలోకంలో ఉన్న దేవుణ్ణి భూమి మీదకి దించేది ప్రార్థనే. మన జీవితంలో వ్యతిరేకమైన కార్యాలు అనుకూలంగా మార్చేది చెప్పండి ప్రార్థనే. కాబట్టి ఆ ప్రార్థన ఆలకించి దేవుడు దిగొచ్చాడు. స్తోత్రం చేద్దామా. ఎవరు దిగొచ్చారు? ఎవరు దిగొచ్చారు? దేవుడు ఒక మనిషిని పంపించలేదు, ఒక దేవదూతను పంపించలేదు. ప్రార్థన ఆలకించి ప్రార్థనకు సమాధానం ఇవ్వటం కోసం దేవుడే దిగొచ్చాడు. కాబట్టి మన జీవితంలో బలహీనతలో ఉన్నామా, భయములో ఉన్నామా, పాపంలో ఉన్నామా, శాపంలో ఉన్నామా, రోగంలో ఉన్నామా, మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలా. ప్రార్థన చేయటం ప్రారంభించాలా. ప్రార్థనలో ఉండాలా. అప్పుడు మనకు సహాయం చేయడానికి దేవుడే దిగొస్తాడు. ఆయనే దిగొస్తాడు. ఆయన దిగొచ్చి మనకు మేలు చేసే వ్యక్తులను, మనకు మేలు చేసే పరిస్థితులను క్రియేట్ చేసి సృష్టించి మన దగ్గరికి పంపించి మనకు రావాల్సిన సంతోషం, మనకు రావాల్సిన ఆరోగ్యం, మనకు రావాల్సిన ఆనందం, మనకు రావాల్సిన అభిషేకాన్ని మన దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. అది అన్ని అర్హతలు ఉన్నవారి ద్వారా కాదు, అన్ని అర్హతలు ఉన్న పరిస్థితుల వల్ల కాదు, అర్హత లేని పరిస్థితుల వలనే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేయడు. మన యేసయ్య ఎవరండి? ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఇక్కడ మోషేని దేవుడు పిలిచి, మోషే, వాళ్ళు ప్రార్థనని విని నేనే దిగి వచ్చానన్నాడు ఆయన. స్తోత్రం చేద్దామా. ఏంటమ్మా? ఎన్నో వచ్చినవరా? నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనమా? 8వ వచనం చూడండి. కాబట్టి ఐగుప్తుని చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్దామా. గట్టి చెప్పండి అమ్మా. ఎవరు వచ్చారు? ఎవరు నడిపించేది? ఎవరి ద్వారా చెప్పండి. అందుకని దేవుని వాక్యంలో ఉన్న మాట, వాగ్దానాలు ఏంటి తెలుసండి? ఎన్నిక లేని వారు బలమైన జనం అవుతారట. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగునువాట. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయితే అంటాడు. మన యేసయ్యలో ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసండి? అన్ని అర్హతలు ఉంటాన్ని బట్టి కాదు మనల్ని దేవుడు దీవించేది. అర్హత, ఏ అర్హత లేకపోయినా దీవిస్తాడు. ఆయనలో ఉన్న స్పెషాలిటీ అదే. సో అలాంటి స్పెషాలిటీ సేవలు మనకు అందాలి అంటే మనం మారు మనసు పొంది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు చేయాలి. యేసయ్య దృష్టిలో మనం మన యేసయ్య మనల్ని స్పెషల్గా చూడాలంటే ఏం చేయాలంటే, వినపడతలా? యేసయ్య మనలను స్పెషల్గా చూడాలంటే మనం ఏం చేయాలా? మారు మనసు పొంది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. అప్పుడు
దేవుడు మన జీవితంలో మన ప్రత్యేకమైన వారినిగా చూస్తాడు, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, ప్రత్యేకంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందరిలో ఉంటాం కానీ అందరిలో ప్రత్యేకత కలిగిన వాళ్ళంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. వాస్తవానికి అబ్రహాము ఒక విగ్రహారాధకుడే, కానీ దేవుడు ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాడు. మోషే ఒక బానిసగా వెళ్ళాడు, కానీ దేవుడు ఆయన్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాడు. మోషే రాజుగారి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి ఏ ప్రత్యేకత లేదండి, బానిసగా ఉన్నప్పుడే గొప్ప ప్రత్యేకత దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా అన్నీ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదండి ప్రత్యేకత, అనారోగ్యంలో నుంచి దేవుడు విడిపించి ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ విషయంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఆయన సరిగా చేసిన పనిని బట్టి ఆశీర్వాదం వచ్చింది, చేయని పనిని బట్టి శాపం వచ్చింది. కానీ ఆ శాపాన్ని కూడా ప్రార్థన ద్వారా విరిచివేసే ప్రణాళికను దేవుడు రూపొందించాడు. ఈరోజు వాక్యం ఎంతమందికి అర్థమైంది? గజిబిజిగా ఉందా, గందరగోళంగా ఉందా? చేతండి. మాకు అర్థం కాలేదు అన్నాడు చేతండి ఒకసారి. హలో, మాకు అర్థం కాలేదు అన్నాడు చేతండి. పోనీ అర్థమైంది అన్నోళ్ళు చేస్తండి. ఆమె ఏమర్థమైంది ఒకసారి చెప్పండి. ఏంటోనయ్యా మీరు మోషే అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మాకేమీ అర్థం కాలేదంటున్నారా? రైట్, మళ్ళీ చెబుతున్నానండి. మన యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఏంటమ్మా అందరూ చెప్పాలా? మన యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఏంటి ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు అంటే, ఒకటి సృష్టి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సృష్టిలో ఆది మానవుడైన ఆదాములు చేసిన పాపాన్ని బట్టి ఈ లోకంలోనికి మరణం వచ్చింది. ఆ మరణాన్ని జీవంగా మార్చడానికి దేవుడే వచ్చాడు. ఎలా వచ్చాడు? దేవుడిగా రాలా, ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆ మానవుడైన వాడు ఆ పాపం మీద, దాని సంబంధమైన మరణం మీద పోరాటం ఎలా చేశాడు? పాపాన్ని ఆయన మీద వేసుకొని ఒక పాపిగా దానితో పోరాడి దాన్ని జయించాడు. అది ఆయన ఆశ్చర్య కార్యం. అరే, తర్వాత అబ్రహాము జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, అబ్రహాము తన జీవితంలో గమనించండి, చేసిన ఆ ఖండనను బట్టి పశువులను వధించాడు కానీ పక్షుల్ని వధించలేదు. పశువులను వధించడాన్ని బట్టి ఆశీర్వాదం వచ్చింది, పక్షులను వధించకుండా ఉండడాన్ని బట్టి ఏమొచ్చిందమ్మా? శాపం వచ్చింది. సో యేసయ్య మహాకృప ఏమిటి తెలుసండి? శాపాన్ని అనుభవించిన తర్వాత శాపాన్ని మర్చిపోయేంతట గొప్ప ఆశీర్వాదంతో కూడిన దీవెనలను అనుగ్రహించడం ఆయనలో ఉన్న స్పెషాలిటీ. అంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు బాధలు అనుభవించారు కదా, బాధలు అనుభవించిన వాళ్ళని దేవుడు ఎలా తీసుకొస్తానన్నాడు చెప్పాలా? శాపం వల్లనే వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటాను బట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే వాళ్ళని ఇబ్బంది పెడతానన్నాడు. ఆల్రెడీ అంటే శాపంలోనే ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని పట్టించుకుంటూనే ఉన్నాడు. స్తోత్రం చేద్దామా? అంటే శపించేసి శాపంలోకి నెట్టేసి దేవుడు ఊరుకోవాలా? చప్పట్లు కొడతారు ఒకసారి. శాపంలోకి నెట్టేసి దేవుడు ఊరుకోవాలి. ఆ శాపంలో కూడా ఆయన వారిని గమనిస్తూనే ఉన్నాడు. ఆ శాపం వల్ల వచ్చే నష్టాన్ని, ఆ నష్టపెట్టే వారిని నష్టపెడతాను కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా వారు చేసిన ప్రార్థన వల్ల మార్చాడు. అంటే ఇన్ని సంవత్సరాలు పడిన బాధ అంతా మర్చిపోయేంత ఆనందంతో వాళ్ళని బయటికి తీసుకొస్తారన్నాడు. తర్వాత మోషేని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికే పుట్టించాడు, కానీ ఒక రాజు స్థానంలో ఉండటం అది ఈజీ. ఏంటమ్మా? రాజు స్థానంలో ఉండి ప్రజలను విడిపించడం చాలా ఈజీ, కానీ రాజు స్థానంలో ఉంచి ప్రజలను విడిపించేవాడిగా దేవుడు మోషేని చేయలా. ఏం చేశాడు అమ్మా? ఒక భయంకరమైన బానిసగా మారిన తర్వాత, భయపడిపోయి ప్రాణం దక్కించుకుందామని పారిపోయిన తర్వాత, పారిపోయిన వ్యక్తిని మరలా బలపరిచి తీసుకొచ్చి బానిసలందరినీ విడిపించాడు. ఎవరి ద్వారా? ఆ మోషే ఏ స్థానంలో ఉన్నాడు? ఒక బానిస ద్వారా బానిసను విడిపించాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కార్యాలు కూడా అలాగే ఉంటాయి. మన అర్హతను బట్టి కాదు ఆయన కార్యాలు, ఆయన ఆశ్చర్యకరమైన కృపను బట్టి ఆయన కార్యాలు ఉంటాయి.
కాబట్టి ఆ కృపను మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటండి అంటే ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? ఆశ్చర్యకార్యాలు చేసే యేసయ్య మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆశ్చర్యకార్యాలు చేయాలి అంటే మనం ఏం చేయాలా? అంతే చెప్పాలా? ప్రార్థన చేయాలా. వారు ప్రార్థన చేశారు కాబట్టే దేవుడే దిగి వచ్చాడు. వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టే నేనే వాళ్ళను విడిపించి నడిపిస్తానన్నాడు. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళను దేవుడు నడిపిస్తాడు. నడిపించడానికి ముందు విడిపిస్తాడు. ఈరోజు ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? కాబట్టి మన జీవితంలో ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి అంటే దేవుడు విడిచిపెట్టమన్న వాటిని అన్నిటిని మనం విడిచిపెడితే సంపూర్ణమైన ఆశీర్వాదం. మన జీవితాల్లో ఇంకా బాధలు పడుతున్నామా? ఒకటి గమనించాలి, మనం ఇంకేదో విడిచిపెట్టకూడదు మన జీవితంలో. దాన్ని కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే మన జీవితంలో ఎంతవరకు పడిన బాధలన్నింటిని మర్చిపోయేంత ఆనందం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థించుకుందాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండకండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీతో నాతో దేవుడు మాట్లాడాడు. నిన్ను నన్ను బలపరచాలనేది ఆయన ఉద్దేశం. నిన్ను నన్ను దీవించాలనేది ఆయన ఉద్దేశం. నిన్ను నన్ను లేవనెత్తాలనేది ఆయన సంకల్పం. మన జీవితంలో ఎన్నో ఏళ్ల నుంచి బాధలు పడుతున్నా ఈ క్షణంలోనే ఆ బాధలు తీసివేయడం ఆయన సంకల్పం. ఈ క్షణము నుంచి నిన్ను ఆశీర్వదించడం ఆయన సంకల్పం. ఈ క్షణము నుంచి నిన్ను బలపరిచి బ్రతికించడం ఆయన సంకల్పం. ఈ క్షణము నుంచి నిన్ను విడిపించడం ఆయన సంకల్పం. కాబట్టి ఈ గొప్ప సంకల్పంలో నీవు నేను ఉన్నాం. ఈ సంకల్పంలోనికి మనం నడిపించబడి దేవుని వాగ్దానాలతో మనం నింపబడాలి అంటే మనం ప్రార్థనాపరులంగా ఉండాలి. పశ్చాత్తాపం కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. మన ఇశ్రాయేలు జీవితంలో 400 సంవత్సరాల శ్రమ మోషే ఆ పక్షులను ఖండించకపోవడం వలననే. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోవడం వల్ల ఈ శ్రమ. అయితే ఈ రోజు నుంచి మన శ్రమకు కారణం ఏమిటో తెలిసింది. ఈ రోజున మనం దేవుని పాదాలు పట్టుకుందాం, పశ్చాత్తాపడదాం. ప్రభువా మమ్మల్ని కనికరించమని విజ్ఞాపన చేద్దాం. మాకు కృప చూపించమని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేద్దాం. మేము ఈ రోజు నుంచి అన్నిటిని విడిచిపెడతాం, సమస్తాన్ని విడిచిపెడతాం, మీకు అంగీకారంగా బ్రతుకుతాం. మీకు అయిష్టమైన మార్గంలో మేము నడవము. దయతో అలాంటి స్థితి మాలో ఉంటే క్షమించమని దేవుని అడుగుదాం. ఆశీర్వదించబడదాం, బలపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థనలో ఉందాం, పశ్చాత్తాపడదాం.